మీరు నాతో 2 minutes ముందే చేంజ్ చేస్తున్నారు. క్లాస్ ఏమో 2 minutes బిఫోర్ కట్ అయిపోతుంది. స్క్రీన్ షేరింగ్ అవుతుందా? ఇంకా ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు చూడండి. ఏంటి స్లైడ్స్ అక్కర్లేదు, వచ్చేస్తుంది. వస్తుందా? అదే లేదు, స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుందా అని అడిగా. ఓకే, 15 members వచ్చారు. Hi all, is my voice audible? Yeah, okay. So last class we came into the topic optical fiber waveguide. So మళ్ళీ ఒకసారి optical fiber waveguide అంటే ఏంటో చూద్దాం. Optical waveguide, guide అన్న word, the guide, the name itself, it is representing that it is used for guiding the signal. Light signal ని guide చేస్తుంది. How it is guiding? It is guiding the light signal in order to travel ఇన్ ఏ సర్టెన్ డిజైర్ పాత్. మనకు కావాల్సిన పాత్లోకి ట్రావెల్ అయ్యేలాగా లైట్ సిగ్నల్ని గైడ్ చేయడానికి యూజ్ చేసేది ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్టికల్ ఫైబర్ వేవ్ గైడ్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్ విచ్ ఈస్ యూజ్ టు గైడ్ అ లైట్ వేవ్ టు ట్రావెల్ ఇన్ ఏ డిజైర్డ్ పాత్. కావాల్సిన డిజైర్డ్ పాత్లోకి ట్రావెల్ అవ్వడానికి మనకి సపోర్ట్ చేసే గైడ్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆప్టికల్ ఫైబర్ వేవ్ గైడ్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ ద డెఫినిషన్ అగైన్. సో ఇది సర్టన్ డిజైర్ పాత్లోకి లైట్ సిగ్నల్ని గైడ్ చేస్తుంది అంటాం. దట్ మీన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఆపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్ మీన్స్, చూడండి, జస్ట్ అబ్జర్వ్ ది కర్సర్ పాయింట్స్. లైట్ సిగ్నల్ వచ్చి ఆప్టికల్ ఫైబర్ వేవ్ గైడ్ ఏం చేస్తుందంటే లైట్ సిగ్నల్ని ట్రాప్ చేసేసుకుంటుంది. ద ఆప్టికల్ ఫైబర్ వేవ్ గైడ్, ఇట్ ఈస్ ట్రాపింగ్ ద లైట్ సిగ్నల్. ఎక్కడికి ట్రాప్ చేసుకుంటుంది? ఇంటూ ఏ గైడింగ్ రీజియన్. అబ్జర్వ్ ద కర్సర్ పాయింట్, దిస్ ఈస్ ద గైడింగ్ రీజియన్. దట్ గైడింగ్ రీజియన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కోర్. లైట్ సిగ్నల్ అనేది ట్రాప్ అవుతుంది బై మీన్స్ ఆఫ్ వేవ్ గైడ్ లైట్ సిగ్నల్ ని ట్రాప్ చేసేసుకుంటుంది. అండ్ దాట్ సిగ్నల్ ఇట్ ఈస్ ట్రాప్డ్ ఇన్ టు గైడింగ్ రీజియన్. దట్ రీజియన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కోర్. మరి ఎన్కోర్ అంటే వాట్ ఈస్ ఎన్కోర్? ఇట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఎన్కోర్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ ద కోర్ రీజియన్. కోర్ రీజియన్కి ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఎన్ కోర్. ఓకే, సో ఈ కోర్ రీజియన్ పైన ఇంకొక రీజియన్ ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ద క్లాడింగ్ ఇస్ దేర్. దట్ మీన్స్
the core region, it is surrounded by the other region. ఇంకొక region surround అయిపోయి ఉంది కదా, ఆ region మనం ఏమంటున్నాం, we are calling it as cladding. The region that is surrounded to the core region, we are calling it as a cladding. ఆ cladding కి index of refraction ఎంత ఉంటుంది, it is n cladding. Here this region is having the index of refraction as n cladding. So core ki index of refraction ఎక్కువ and cladding ki index of refraction ఎక్కువ అంటే definitely the core region is having index of refraction is greater. For the core region it is greater than the cladding region. Index of refraction core region లో ఎక్కువగా ఉంటుంది when compared to the cladding region. Okay, so here ఆప్టికల్ వేవ్ గైడ్ అది మనకి ఎలా యూజ్ అవుతుంది, లైట్ సిగ్నల్ ని గైడ్ చేస్తుంది. ఎలా గైడ్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ట్రాపింగ్ ద లైట్ సిగ్నల్ అండ్ ఇట్ ఈస్ ట్రాపింగ్ ద లైట్ సిగ్నల్ ఇంటూ ఏ గైడింగ్ రీజన్. ఆ గైడింగ్ రీజన్ ఏమంటున్నాం, కోర్. ఆ కోర్ రీజన్ చుట్టూ వీఆర్ హ్యావింగ్ ద అదర్ రీజన్, దట్ రీజన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్లాడింగ్. సో కోర్ రీజన్ కి ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది, ఇట్ ఈస్ n core, and for cladding it is having n cladding. Obviously the core region index of refraction is greater than cladding region. Cladding index of refraction of the cladding region. Clear? ఈ పాయింట్ వరకు క్లియర్ అయిందా? Okay, shall I go for the classifications? Yes, here comes the classification. Optical waveguides certain categories మీద బేస్ అయ్యి క్లాసిఫై అయ్యాయి అనమాట. ఇనిషియల్ గా విల్ టేక్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ జియోమెట్రీ. జియోమెట్రీలో అవి ఎలా క్లాసిఫై అయ్యాయి, ప్లేనర్ వేవ్ గైడ్ ఆర్ planar waveguide and strip waveguide. Based on the geometry they have classified to planar waveguide and strip waveguide. That is not in our syllabus, that is out of the syllabus, so we are not going to discuss anything about the geometry, just manam names మాత్రమే చూస్తాం అన్నమాట. Okay, that is based on geometry. Next classification వచ్చేసి it is based on mode structure. Mode structure it is having two types. One is single mode structure and the other one is single. అంటే single కి ఇంకొకటి ఏమవుతుంది, single means it is one, we're having many means that is multi mode. So classification that is based on the mode structure, it is classified into single mode and the second one is multi mode. Okay, and third one classification it is based on refractive index distribution. The classification, it is the third classification, it is based on refractive index distribution. Based on the refractive index distribution they are classified into step index and gradient index. So single mode ante enti, multi mode ante enti, step index ante enti, gradient index ante enti anadi will let you know in the next classes. As of now manam classification varkune manam chustunnam. Clear regarding the classification? Any doubt? Let me mute you. అమ్మా ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా, ఆప్టికల్ వేవ్ గైడ్ కి క్లాసిఫికేషన్ ఈ రెండిటికి ఏమైనా డౌట్ ఉందా? సమ్వన్ హ్యావ్ మెసేజ్డ్ నో మ్యామ్. ఓకే, షల్ ఐ మూవ్ టు ద అదర్ టాపిక్స్? ఇఫ్ ఎనీ టాపిక్స్ ఆర్ దేర్ నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, ఇక్కడ నన్ను ఇంటరప్ట్ చేసి మీరు అడగచ్చు. షల్ ఐ గో అహెడ్? Okay, if any doubts are there you just ping me here, I'll check it out. Meanwhile నేను ఇంకొక నెక్స్ట్ టాపిక్ వెళ్తూ ఉంటా. Let me mute you all. So okay, so ఇప్పుడు మనం క్లాసిఫికేషన్స్ చూసాం. The next thing, as I said, geometry లో మనకి ఎలాగ క్లాసిఫై అయ్యాయి, either it is a planar, a rectangular. Slides are not moving. Yes, planar, strip. Based on the classification of geometry, planar and strip. So ఈ వేవ్ గైడ్స్ ఏంటి, మనకి either planar వేవ్ గైడ్ ఉంటుంది, strip వేవ్ గైడ్ ఉంటుంది, rectangular వేవ్ గైడ్ అయినా ఉండొచ్చు, అండ్ మనం ఇప్పుడు అంతా చెప్పుకునేదంతా ఆప్టికల్ ఫైబర్ వేవ్ గైడ్. సో ప్లేనార్ వేవ్ గైడ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. జస్ట్ ఇది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కోసమే నేను పెట్టాను, దీని గురించి ఏం పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏముండదు. Planar waveguide, that structure is like that, and the rectangular waveguide it is like this,
And now we are going to learn about this optical fiber waveguide. Okay, so optical fiber waveguide. Optical fiber waveguide ki three concentric, if you observe the figure, it is having three concentric elements. What are those? Core, cladding and buffer. This optical fiber waveguide, it is having three elements. What are those? Core, cladding and buffer. Okay, so ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతాను. Core, what is the purpose of the core? Anyone? I have unmuted you all, so మీరు ఎవరైనా చెప్పచ్చు. కోర్ ఏం చేస్తుందమ్మా? What is the purpose of the core? Anyone? Yes, Lakshmi. That guides the light wave. Yes. Good. Inka? Signal trap చేస్తుందా మ్యామ్? Yes, signal, light signal ni trap చేసుకుంటుంది. That means, yes, you are right, Lakshmi. And that means core region లో మనకి ఏముంటుంది? Core region, it is consisting of the light carrying signal. ఏదైతే మన లైట్ సిగ్నల్ ని ట్రాప్ చేసామో అది ఎక్కడ ఉంటుంది? మనకి కోర్ లో ఉంటుంది. దట్ మీన్స్ దిస్ కోర్ రీజియన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద లైట్ సిగ్నల్ కోర్ రీజియన్ లో ఉంటుంది. అండ్ కోర్ రీజియన్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది when compared to the cladding. So the core region, it is containing the light signal, light wave ni contain చేస్తుంది. And the index of refraction for the core is high. It is having high index of refraction. Cleared about the core? Core అనేది ఇన్నర్ రీజియన్. నెక్స్ట్ లైట్ ఇన్ఫర్మేషన్ అన్నది మనకి కోర్ లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ హై ఇండెక్స్ ఆఫ్ రీఫ్రాక్షన్. దీస్ 3 points are important. One is it is an inner region, అంతే కదా. కోర్ అనేది it is inside. మొత్తం ఆప్టికల్ ఫైబర్ వేవ్ గైడ్ లో ద ఇన్నర్ రీజియన్ ఏది అంటే విల్ సే దట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ కోర్. సో కోర్ ఇట్ ఈస్ ద ఇన్నర్ రీజియన్. అండ్ what it is containing, వేవ్ గైడ్ ట్రాప్ చేసేసుకున్న లైట్ సిగ్నల్ మనకి ఎక్కడ ఉంటుంది? కోర్ రీజియన్ లో ఉంటుంది. దట్ మీన్స్ ద లైట్ క్యారింగ్ ఇన్ఫర్మేషన్ all that is present in the core region. And it is having high index of refraction. Cleared? So cladding చూద్దాం. Cladding ఇక్కడ ఏమవుతుంది? Here the cladding is the middle layer, the middle region. We are calling it as the cladding region, and it is surrounded to the core region. Core region చుట్టూ ఉన్న region మనం ఏమంటాం? Cladding. Yes, cladding. It's called cladding. So cladding ki index of refraction ఎంత ఉంటుంది? Is that high or less? Index of refraction ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా cladding కి? Someone has messaged. Yes, Nihar, you are right. It's less. అమ్మ నేను ఒకసారి మిమ్మల్ని మ్యూట్ లో పెడతాను because some sort of disturbances is there. Okay. Cladding కి index of refraction it is having a less than core region. Core region లో core అనేది ఇన్నర్ రీజియన్, ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ లైట్ క్యారింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి కోర్ రీజియన్ లోనే ఉంటుంది. ఓకే, క్లాడింగ్ వచ్చేసి కోర్ చుట్టూ it is surrounded. That means the middle region we are calling it as a cladding region, and for the cladding region the index of refraction is less. Okay, and next buffer region ko cheddam. Buffer region is the utmost important region to the core and cladding. Endukamma? I have unmuted. Enduku buffer region important antnano? Any guess? ఎందుకు బఫర్ రీజియన్ కోర్ కి క్లాడింగ్ కి ఇంపార్టెంట్? ఏంటిలో 409? yes 410, you are saying something. Ram, protection. Yes, exactly. Narsimhamurthy. Yes, Narsimhamurthy, you are right. And 421, you are right. 409, you are right. Okay.
So the buffer region, it is protecting core and cladding. మనం బఫర్ రీజన్ ఏమంటామంటే షాక్ అబ్జార్బర్. వీఆర్ కాలింగ్ ద బఫర్ రీజన్ యాజ్ షాక్ అబ్జార్బర్. షాక్ అబ్జార్బర్ అని ఎందుకు అంటున్నామంటే కోర్ ని క్లాడింగ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. లైక్ ఏదైనా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల అవి డ్యామేజ్ అవ్వకుండా ఆర్ ఎల్స్ ఎనీ ఫిజికల్ గా డ్యామేజ్ అవ్వకుండా, అండ్ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఎ షాక్ అబ్జార్బర్ ఫర్ ది కోర్ అండ్ క్లాడింగ్. ఈ బఫర్ మీద మనం ఏం చేస్తామంటే వీఆర్ అప్లయింగ్ సమ్ ప్రొటెక్టివ్ కోటింగ్స్ ఆన్ ద బఫర్. వీఆర్ అప్లయింగ్ సమ్ ప్రొటెక్టివ్ కోటింగ్స్. ఎందుకు ప్రొటెక్టివ్ కోటింగ్స్ అప్లై చేస్తున్నామంటే ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ బోత్ కోర్ అండ్ క్లాడింగ్. కోర్ క్లాడింగ్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం బఫర్ మీద మనం ప్రొటెక్టివ్ కోటింగ్ సమ్ కోటింగ్స్ వీఆర్ అప్లయింగ్. Okay, and this buffer is called as shock absorber. Cleared about core, cladding and buffer. Immediately ana doubt unda? Core anedi inner region. ఆ ఇన్నర్ రీజన్ లో ఏమవుతుంది, లైట్ క్యారింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి కోర్ రీజన్ లో ఉంటుంది. అండ్ ద ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫర్ ద కోర్ ఈస్ లో, ఐ మీన్ సారీ ఇట్ ఈస్ హై. ఐఎమ్ వెరీ సారీ. ద ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫర్ కోర్ ఇట్ ఈస్ హై. దానిపైన ఉండే రీజన్ మనం ఏమంటున్నాం, ఇట్ ఈస్ క్లాడింగ్. The middle region, we are calling it as cladding, and the index of refraction for the cladding is low. ఈ రెండింటిని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేసే రీజన్ we are calling it as a buffer. The buffer region is also called as a shock absorber. ఈ buffer region మీద మనం some protective coatings we are applying in order to protect core and cladding. Okay, ma'am protect చేస్తుంది. Yeah, that's right. Okay, that's it. సో కోర్, క్లాడింగ్ అండ్ బఫర్, ఈ మూడు డెఫినేషన్స్ అర్థమయ్యా? బికాస్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ గోయింగ్ టు డీల్ ఎవ్రీథింగ్ అబౌట్ ది కోర్, క్లాడింగ్ అండ్ బఫర్. వీటి మీదే మనకి డిపెండ్ అయి ఉంటుంది. బఫర్ గురించి పెద్ద మనం ఎక్కువ మాట్లాడడం, కానీ కోర్, క్లాడింగ్ ఇట్ గెట్స్ రిపీటెడ్. ఏదైనా డౌట్ ఉంటే యూ జస్ట్ ఆస్క్ మీ హియర్. ఓకే, shall I move to the next slide? Core, cladding, buffer, is that cleared or shall I have to repeat it again? Okay, so the next concept is ray theory. One second, someone has messaged, ma'am asalu cladding ante enti? See, cladding of కోర్, క్లాడింగ్ ఇవన్నీ ఆప్టికల్ వేవ్ గైడ్స్ లో ఉన్న రీజియన్స్ నే. అది జస్ట్ మనకి కోర్ పైన ఉన్న రీజియన్ ని మాత్రం క్లాడింగ్ అంటున్నాం. దానికంటూ స్పెసిఫిక్ గా ఏం లేదు. దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్లాడింగ్. ఒక మన ఆప్టికల్ ఫైబర్ వేవ్ గైడ్ తీసుకుంటే లైక్ ద ఫిగర్ యాజ్ ఇఫ్ లైక్ ఇట్ ఈస్ లైక్ దిస్. ఇన్నర్ రీజియన్ ని మనం కోర్ అంటున్నాం, అవుటర్ రీజియన్ ని క్లాడింగ్ అంటున్నాం, దాని పైన ఉన్న మిడిల్ రీజియన్ ని క్లాడింగ్ అంటున్నాం, దాని పైన రీజియన్ ని బఫర్ అంటున్నాం. మ్యామ్ ఓకే, సో కోర్, క్లాడింగ్, బఫర్ అయిపోయింది కదా. నెక్స్ట్ రే థియరీ. రే థియరీ ఏంటంటే మనకి నెక్స్ట్ కాన్సెప్ట్స్ అలా రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. వాట్ ఈజ్ రిఫ్లెక్షన్, వాట్ ఈజ్ రిఫ్రాక్షన్ అన్నదే ఈ రే థియరీ కాన్సెప్ట్స్. సో రిఫ్లెక్షన్ గురించి, రీఫ్రాక్షన్ గురించి, మొత్తం ఈ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసే థియరీనే మనం రే థియరీ అంటున్నాం. ద కాన్సెప్ట్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ and refraction of the light, they are based on a theory called ray theory. Ray theory is also called as geometric optics. రే థియరీలో ఏం చెప్తామంటే మనం రిఫ్రాక్షన్ ఎలా అవుతుంది, రిఫ్లెక్షన్ ఎలా వస్తుంది, ఈ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసే థియరీనే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రే థియరీ. సో ఇక్కడ రే థియరీని అసలు రే థియరీలో మనం రిఫ్లెక్షన్, రీఫ్రాక్షన్ కాన్సెప్ట్స్ ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే మన వేవ్ లైట్ సిగ్నల్ ఉంటుంది కదా, దట్ లైట్ వేవ్ వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ వేవ్. ఒక నార్మల్ వేవ్ కింద మనం కన్సిడర్ చేసుకుని అండ్ వీఆర్ రిప్రజెంటేటింగ్ విత్ సింపుల్ జామెట్రికల్ లైన్స్, సింపుల్ జామెట్రికల్ లైన్స్ తోటి మనం రిప్రజెంట్ చేస్తాం. లైట్ సిగ్నల్ ని మనం నార్మల్ వేవ్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం అండ్ వీఆర్ రిప్రజెంటేటింగ్ విత్ సింపుల్ జామెట్రికల్ లైన్స్. ఓకే, దిస్ రే థియరీ, ద కాన్సెప్ట్ ఆఫ్ బోత్ రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లెక్షన్, ఈ రెండింటి గురించి మొత్తం చెప్పే థియరీనే మనం రే థియరీ ఆర్ జియోమెట్రిక్ ఆప్టిక్స్ అంటున్నాం. సో ఇక్కడ లైట్ సిగ్నల్ ని వేవ్ కింద కన్సిడర్ చేసుకుని అండ్ ఆ వేవ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, బై మీన్స్ ఆఫ్ సమ్ జియోమెట్రికల్ లైన్స్. ఓకే,
దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ద రే థియరీ. సో ఈ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్, ఇది కొంచెం కీన్గా వినండి. బికాస్ రిఫ్లెక్షన్ రీఫ్రాక్షన్ ఈ రెండింటి గురించి డిస్క్రైబ్ చేసే థియరీనే మనం రే థియరీ అంటున్నాం కదా. సో లెట్స్ ఫస్ట్ డిస్కస్ రిఫ్లెక్షన్. సో బిఫోర్ గోయింగ్ టు ద రిఫ్లెక్షన్, రే థియరీకి 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. రే థియరీ ఇట్ ఈస్ హ్యావింగ్ 3 బేసిక్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ వన్ ఈస్ ద లైట్ రే కనుక హోమోజీనియస్ మీడియంలో పాస్ అయినప్పుడు, హోమోజీనియస్ మెటీరియల్లో పాస్ అయినప్పుడు it should be passed in a straight line, straight ga pass avvali. The light ray, it should be in straight line when it is passing into the homogeneous material. So let me ask the question, what is homogeneous medium or material? Homogeneous ante amma, please don't google, just teliste cheppandi, don't take time also. Same type, yes, somewhat it's correct. Same type ante సిమిలర్. ఓకే, హోమోజీనియస్ మీడియం అంటే ఆ త్రూ అవుట్ మీడియం మనకి యూనిఫామ్ ప్రాపర్టీస్ ఉండాలి. త్రూ అవుట్ ద మీడియం ఇట్ షుడ్ హ్యావ్ ద యూనిఫామ్ ప్రాపర్టీస్. అలాంటి మెటీరియల్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ హోమోజీనియస్ మెటీరియల్ ఆర్ హోమోజీనియస్ మీడియం. అలాంటి మీడియంలో ద లైట్ సిగ్నల్ ఇట్ హ్యాస్ టు గో ఇన్ స్ట్రైట్ లైన్, స్ట్రైట్గానే వెళ్ళాలి లైట్ సిగ్నల్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్. In the homogeneous material, the light signal, it should be in a straight line. Cleared with the first principle? 3 basic principles lo first dadi. Okay, second one, light signal it can be absorbed or reflected. Absorb aina avutundi lekapothe reflect aina avutundi. That is the second principle. And the third one, see first one enti, straight line eppudu ostundi? If we take a homogeneous medium or a homogeneous material, అది కన్సిడర్ చేసుకున్నప్పుడు లైట్ సిగ్నల్ ఎలా పాస్ అవ్వాలి? ఇట్ హ్యాస్ టు గో ఇన్ ది స్ట్రైట్ లైన్. దట్ ఈస్ ఫస్ట్ వన్. సెకండ్ థింగ్ వచ్చేసి లైట్ సిగ్నల్ ఇట్ కెన్ బి అబ్జార్బ్ ఆర్ రిఫ్లెక్టెడ్. అబ్జార్బ్ అయినా అవుతుంది లేకపోతే రిఫ్లెక్ట్ అయినా చేస్తుంది. ఓకే, థర్డ్ వన్ కొంచెం లైక్ అర్థం చేసుకోవడానికి కొంచెం డిఫికల్ట్, బట్ ఐ విల్ రిపీట్ ఇట్. నేను పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేసే ముందు వర్డ్స్లో చెప్తాను. థర్డ్ ఏంటంటే మనకి మనం లైట్ సిగ్నల్ని పాస్ చేస్తున్నాం. దట్ మీన్స్ వీఆర్ ఇన్సిడెంటింగ్ అ లైట్ సిగ్నల్ అండ్ అక్కడ మనకి రిఫ్లెక్షన్ అన్నది జరుగుతోంది. ఆ రిఫ్లెక్టెడ్ సిగ్నల్ ఏ యాక్సిస్లో అయితే ఇన్సిడెంట్ అయ్యిందో సిగ్నల్, ఆ యాక్సిస్లో కనుక యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా జరిగితే, రిఫ్లెక్షన్ కూడా మనకి ఆ యాంగిల్లోనే జరిగితే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఐఎమ్ అగైన్ రిపీటింగ్. మనం లైట్ సిగ్నల్ని ఇన్సిడెంట్ చేస్తాం, పాస్ చేస్తున్నాం. ఆ లైట్ సిగ్నల్ని పాస్ చేసిన రీజియన్ ఎక్కడైతే మనకి ఇన్సిడెన్స్ జరిగిందో ఆ రీజియన్లోనే కనుక రిఫ్లెక్షన్ జరిగితే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అర్థం అవ్వలేదు కదా? లెట్ మీ అన్మ్యూట్ యు ఆల్. ఏమో అర్థమైందా, అర్థం అవ్వలేదా? అగైన్ ఐఎమ్ సేయింగ్, మనం ఒక లైట్ సిగ్నల్ని పాస్ చేస్తున్నాం. ఎక్కడైతే మనకి లైట్ ఇన్సిడెన్స్ అనేది జరిగిందో ఆ యాక్సిస్లోనే రిఫ్లెక్షన్ అన్నది జరిగితే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇట్ ఈస్ బికమింగ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, క్లియర్ మ్యామ్? ఎస్, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బై పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆల్సో. ఇదే రిఫ్లెక్షన్ కాన్సెప్ట్. ఓకే, ఎస్, ఐ ఈక్వల్ టు ఆర్, కరెక్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 2 డైఎలక్ట్రిక్ మెటీరియల్స్, 2 మెటీరియల్స్ కన్సిడర్ చేసుకున్నాను. ఇదంతా ఏమో గ్లాస్, దిస్ మెటీరియల్ ఈజ్ ఎ గ్లాస్ అండ్ హియర్ ఇట్ ఈజ్ ఎ ఎయిర్. ఇదేమో ఎయిర్ మీడియం, ఇక్కడ మనం గ్లాస్ కన్సిడర్ చేసుకున్నాం. 2 different materials we have considered. One is the glass and the other one is the air. So నేను లైట్ సిగ్నల్ని I am propagating. సో ఇక్కడ నాకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నది, ఇఫ్ యూ అబ్జర్వ్ ది కర్సర్ పాయింట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనకి ఇక్కడ ఇలా జరిగింది. దట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ వేర్ ఇట్ ఈస్ టచింగ్, ఇంటర్ఫేసింగ్ బిట్వీన్ ద 2 మీడియమ్స్, ఎయిర్ కి గ్లాస్ కి మధ్యలో ఇంటర్ఫేస్ అయిన రీజియన్ లో ఇట్ ఈస్ గెటింగ్ ఇన్సిడెంట్. సిగ్నల్ ఎలా పాస్ అయ్యింది? ఈ డైరెక్షన్ లో పాస్ అయింది. In this direction the signal has passed and here it has touched, it has a point of contact ekkada jarigindi in between the interface of 2 dielectric materials. ee rendu materials ki madhyalo interfacing daggara manaki it has contacted.
ఓకే, సో ఎప్పుడైతే నేను సిగ్నల్ని పాస్ చేశానో సిగ్నల్ దట్ మే బి అబ్జార్బ్ ఆర్ రిఫ్లెక్టెడ్ అంటున్నాను కదా, రిఫ్లెక్ట్ అయ్యింది సిగ్నల్. సిగ్నల్ ఎలా రిఫ్లెక్ట్ అయ్యిందంటే ఇన్ దిస్ వే ద సిగ్నల్ హ్యాస్ రిఫ్లెక్టెడ్. సో ఈ డైరెక్షన్లో నాకు రిఫ్లెక్షన్ అనేది జరిగింది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనకి ఇన్సిడెంట్ రే ఎక్కడుందమ్మా, ఇన్సిడెంట్ రే ఈ ప్లేన్లోనే ఉంది, రిఫ్లెక్ట్ అయిన సిగ్నల్ కూడా ఈ ప్లేన్లోనే ఉంది. రెండు సేమ్ రేలోనే ఉన్నాయి కదా, ఐ మీన్ సేమ్ యాక్సిస్లోనే ఉన్నాయి కదా. ఈ యాక్సిస్లోనే యాంగిల్ ఇన్సిడెంట్ రే ఉంది, ఈ యాక్సిస్లోనే రిఫ్లెక్టెడ్ రే కూడా ఉంది. That means in that case angle of incidence will be equal to angle of reflection. Two dielectric materials, one is air, the other one is glass. Okay, ఈ రెండు డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ తీసుకున్నాను, ఒక సిగ్నల్ లైట్ సిగ్నల్ని ప్రాపగేట్ చేశాను. ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆ ఇన్సిడెంట్ రే ఎక్కడ అయ్యింది అంటే హియర్ పాయింట్, ఇక్కడ ఎక్కడ టచ్ అయ్యింది అంటే ఈ రెండు మెటీరియల్స్ ఇంటర్ఫేసింగ్ దగ్గర ఇట్ హ్యాస్ ఎ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇన్సిడెంట్ సిగ్నల్ ఎయిర్కి గ్లాస్కి డైఎలక్ట్రిక్స్ ఇంటర్ఫేస్ దగ్గర పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయ్యింది. సో ఎప్పుడైతే నేను సిగ్నల్ ఇన్సిడెంట్ చేశానో ద సిగ్నల్ గాట్ రిఫ్లెక్టెడ్. ఆ రిఫ్లెక్ట్ అయ్యింది కూడా ఇన్సిడెంట్ అయిన సిగ్నల్ యాక్సిస్లోనే ఉంది. ఇదైతే ఇన్సిడెంట్ సిగ్నల్ ఏ యాక్సిస్లో అయితే ఉందో రిఫ్లెక్టెడ్ సిగ్నల్ కూడా అదే యాక్సిస్లో ఉంది. అట్ దట్ టైమ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అమ్మా ఐ హ్యావ్ అన్మ్యూటెడ్, ఇక్కడ డౌట్ ఉంటే అడగండి. See, two dielectric materials, one is air, the other one is a glass. లైట్ ని మనం ఇన్సిడెంట్ చేసాం, లైట్ సిగ్నల్ ఇన్సిడెంట్ చేసాం, అది ఈ యాక్సిస్ లోనే ఉంది, ద డౌన్ యాక్సిస్. హియర్ ఇట్ ఈస్ ఇన్సిడెంటెడ్ ఇన్ ద డౌన్ యాక్సిస్. సో ఎప్పుడైతే మనకి సిగ్నల్ ని కనుక ఇన్సిడెంట్ చేసామో ద రిఫ్లెక్షన్ హ్యాస్ హ్యాపెండ్. ఆ రిఫ్లెక్షన్ ఎక్కడ జరిగింది, ఇన్సిడెంట్ అయిన సిగ్నల్ యాక్సిస్ లోనే రిఫ్లెక్షన్ కూడా జరిగింది. అట్ దట్ టైమ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో అందుకని ఇది θ1 అయింది కాబట్టి ఈ యాంగిల్ ఇది కూడా θ1 అవుతుంది. దట్ ఈస్ ద థర్డ్ ప్రిన్సిపల్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ హౌ ద రిఫ్లెక్షన్ హ్యాపెన్స్ ఇస్ లైక్ దట్. డౌట్స్ ప్లీజ్ హియర్. ఐల్ గివ్ ఏ మూమెంట్, ఇక్కడైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఆర్ ఇస్ దట్ క్లియర్డ్? or malli repeat cheyna? No madam, clear. Only Nihar is responding. What about the others? Is that cleared or shall I repeat it? Okay, so just ఎవరికైతే అర్థం అవ్వలేదో వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తాను, బికాస్ ఇస్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ సమ్వన్ హ్యాస్ మెసేజ్ ఆల్సో. ఎస్ మ్యామ్. ఓకే, సో నేను టూ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్, టూ డిఫరెంట్ మీడియమ్స్ని కన్సిడర్ చేసుకున్నా. వన్ ఇస్ ద ఎయిర్ మీడియం, ద అదర్ వన్ ఇస్ ద గ్లాస్ మీడియం. టూ డిఫరెంట్ డైఎలక్ట్రిక్స్ని కన్సిడర్ చేసుకున్నా. అండ్ ద యాంగిల్ ఆఫ్ హియర్ ఐఎమ్ పాసింగ్ ఒక లైట్ సిగ్నల్ని పాస్ చేస్తున్నాను. సో ఇన్సిడెంట్ అయిన సిగ్నల్ ఈ యాక్సిస్లో ఉంది అండ్ ఇట్ ఈస్ propagating from, observe the cursor point, from downwards to the top it is propagating. And ikkada point of contact ekkada ayindi, interfacing between two mediums దగ్గర point of contact అయ్యింది. అలా అయిన వెంటనే the signal it is getting reflected. ఆ రిఫ్లెక్ట్ అయిన సిగ్నల్ కూడా ఏ యాక్సిస్ లో ఉంది అంటే ఇన్సిడెంట్ అయిన సిగ్నల్ యాక్సిస్ లోనే ఉంది. కాబట్టి వాట్ వి సే ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, క్లియర్? సో రే థియరీకి త్రీ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఫస్ట్ వన్, homogeneous medium or homogeneous material లో light signal it has to go in the straight line. That is first thing. And second one, the light it can be absorbed or reflected. That is second thing. And the third thing, considering two different dielectric materials and we are propagating a light signal, incident chesnam oka light signal ni, that means the incident signal it is ekkada point of contact ekkada touch avutundi, it is touching at the interface between the two dielectric materials. Ayin ventane what it is happening, it is getting reflected. Ala reflect ayipogane em avutundi, what we say, that angle of incidence will be equal to the angle of reflection. That means angle of incidence ikkada nenu θ1 తీసుకున్నాను కాబట్టి angle of reflection కూడా ఏమవుతుంది
theta 1. Okay, reflection concept clear ainda? Ray theory lo the first thing is a reflection. Is that cleared? Murthy is having a doubt. Yes, Murthy. I have unmuted you. Cheppamma. Unmute cheskuni adugu. Any doubt, Narsimha Murthy? Because you raise your hand, that's it. Okay. Meanwhile, let me go to the other topic, refraction. Refraction concept chala easy. మీరు ఇక్కడ లైట్ సిగ్నల్ ప్రాపగేషన్ అబ్జర్వ్ చేస్తే సి ఇట్ ఈస్ ఇన్సిడెన్స్ చూడండి, ఇట్ ఈస్ లైక్ ఇన్ అ స్ట్రైట్, ఇట్ ఈస్ గోయింగ్ సిమిలర్ పాత్, బట్ రిఫ్రాక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఐ మీన్ ఇన్ దట్ అదర్ మీడియం ఏమవుతుంది, ఇట్ ఈస్ గాట్ బెండ్. ఎందుకు బెండ్ అయ్యింది? రిఫ్రాక్షన్ ఈస్ నథింగ్ బట్ ద బెండింగ్ ఆఫ్ ది లైట్ సిగ్నల్. ఎందుకు బెండ్ అవుతుంది? ఎనీ ఐడియా? ఎందుకు లైట్ సిగ్నల్ బెండ్ అవుతుంది? I'm asking a question, respond. Why the light signal is getting bent? Change of medium? Not exactly. Maunika, you tried good. Change of medium until like not, it's not exactly correct. Next, 414 mu 414 also. When obstacle appears, density difference. Density difference, that means evaru 445. In other words, density difference అన్నారు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నావు 442? ఇంకా చాలా టైం ఉంది. 445 నువ్వు కొంచెం థింక్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. డెన్సిటీ డిఫరెన్స్, నాట్ ఎగ్జాక్ట్లీ ద డెన్సిటీ, బట్ యూ ట్రై టు సమ్వాట్ టు సమ్ ఎక్స్టెంట్. మ్యామ్ లైట్ అనేది రిఫ్రాక్ట్ అవుతుంది కదా, అందుకే బెండ్ అయ్యింది. అదే ఎందుకు రిఫ్రాక్ట్ అవుతుంది పవన్? వై ఇట్ ఈస్ గెటింగ్ రిఫ్రాక్టెడ్? రిఫ్రాక్ట్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి కదా. థిక్నెస్ ఆఫ్ ది రేరర్ మీడియం, 2 different wavelengths. Okay, good. Like అందరూ ట్రై చేశారు. ద థింగ్ ఈజ్ క్రిటికల్ యాంగిల్. సుస్మిత, డోంట్ గో టు క్రిటికల్ యాంగిల్, ఇంకా అక్కడి వరకు మనం వెళ్ళలేదు. వై ఇట్ ఈస్ గెట్టింగ్ బెండ్ మీన్స్ బికాస్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద లైట్. స్పీడ్ ఆఫ్ ద లైట్ వల్ల ఇట్ ఈస్ గెట్టింగ్ బెండ్. సో రిఫ్రాక్షన్ ఈస్ ద బెండింగ్ ఆఫ్ ద లైట్. Why means because the speed గా ట్రావెల్ అవడం వల్ల ఇట్ ఈస్ గెట్టింగ్ బెండ్. అండ్ రిఫ్రాక్షన్ కి ఇంకా అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. ఏదైనా మనకి కోర్ ఆర్ క్లాడింగ్ లో ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా, డిస్కంటిన్యూటీ ఉన్నా కూడా మనకి రిఫ్రాక్షన్ అనేది వస్తుంది. స్పీడ్ ఆఫ్ ద లైట్ అనేది బాంబార్డ్ అయినప్పుడు బిఈబిడి అయ్యింది మేడమా. దట్ మీన్స్ బిఈబిడి ఏంటి? ఎనీవేస్, రిఫ్రాక్షన్ because of the speed of the light it is getting bent. So speed of the light valla manki light signal anadi it is getting bent. For that sake we are getting a refraction వస్తుంది అనమాట. సో రిఫ్రాక్షన్ ఏంటి? the other thing for the refraction, or it may be like కోర్ కి క్లాడింగ్ కి మధ్యలో ఏమైనా డిస్కంటిన్యూటీ, లైక్ సిగ్నల్ ప్రాపగేషన్ డిస్కంటిన్యూటీ ఉన్నా, ఏమైనా ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా, దిస్ రిఫ్రాక్షన్ అక్కర్స్. ఓకే, ఎస్. లైట్ స్పీడ్ కంట్రోల్ చేస్తే బెండ్ అవ్వదా మేడం? సి దట్స్ వాట్, దట్ డిపెండ్స్ అపాన్ ద discontinuous signals and as well as the imperfections. మనం ఫస్ట్ ఒక స్పీడ్ లోనే కదా ట్రావెల్ చేస్తాం. The thing we don't know, because of some imperfections or some discontinuity in the signal, the speed it is getting varied. So అందువల్ల మనకి బెండింగ్ అనేది వచ్చింది. That bending we are calling as refraction. Okay, సో ఇక్కడ మనకి ఎయిర్ గ్లాస్ తీసుకుంటాం కదా. ఇఫ్ యూ సీ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ ద ఎయిర్, ఇట్ ఈస్ 1.0. The 1 is the refractive index for the air,
and for the glass it is having the refractive index for the glass is 1.5. గ్లాస్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుంది 1.5. ఓకే ఎయిర్ కి ఇట్ ఈస్ ఓన్లీ 1.0 and water it is having the refractive index 1.2. for water the refractive index is 1.2. ఓకే సో ఇప్పుడు ఎయిర్ కి గ్లాస్ కి కనుక మనం కన్సిడర్ చేసుకుంటే దేనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది? obviously for the glass we are having a more refractive index than air. ఓకే సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది లైక్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకి సపోజ్ లెట్ మీ అజ్యూమ్ గ్లాస్ కి n1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనుకుంటున్నాను అండ్ ఫర్ ఎయిర్ ఐఎమ్ అజ్యూమింగ్ యాజ్ n2. n1 ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ n2 అంతే కదా, గ్లాస్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది ఎయిర్ కన్నా. n1 ఈస్ గ్రేటర్ దాన్ n2. if you come to the angle theta 2 అన్నది theta 2 is the angle for the refraction అంటే ఎయిర్ కి సెకండ్ మీడియం లో ఉన్న యాంగిల్ కదా. theta 2 it will be greater than theta 1 రివర్స్. గ్లాస్ కి వచ్చేసి మనకి it is having higher refractive index that is n1 it is greater than air that is n2. సో అదే యాంగిల్ లో వచ్చేటప్పటికి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ will be greater than angle of incidence. okay cleared refraction. రిఫ్రాక్షన్ అర్థమైందా అమ్మా? స్పీడ్ ఆఫ్ ద లైట్ వల్ల కానీ కోర్ క్లాడింగ్ లో ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా కానీ లైట్ సిగ్నల్లో ఏదైనా డిస్కంటిన్యూటీ ఉన్నా కానీ మనకి రీఫ్రాక్షన్ అన్నది వస్తుంది. రీఫ్రాక్షన్ కనుక వస్తే ఇస్ దట్ ద పర్ఫెక్ట్ ఆప్టికల్ ఫైబర్? ఇట్స్ నాట్. రిఫ్రాక్షన్ రాకూడదు, ఎప్పుడు రిఫ్లెక్షనే జరగాలి, రిఫ్రాక్షన్ అవ్వకూడదు. ఓకే సో రిఫ్రాక్షన్ డిపెండింగ్ అపాన్ ద స్పీడ్ ఆఫ్ ది లైట్ it gets bent, and the second one because of imperfections will get the refraction, and because of like any discontinuity in the light signal will get the refraction. so air ki enta untundi index of refraction? it is 1.0, and for the glass it is 1.5, and water it is having 1.2. yes correct. okay so manaki n1 the glass material it is having more index of refraction than air annamu, and angle of refraction is that greater than angle of incidence or it is less than the angle of incidence? theta 2 is, that means angle of refraction it is greater than the angle of incidence. madam angle of refraction it is greater than angle of incidence. that is the concept of refraction. okay so ఇందాక ఎవరో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అన్నారు, పవన్ ఐ థింక్ ఆర్ సుస్మిత, ఇద్దరు ఎవరో నాకు గుర్తులేదు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షనే. సి the refraction is a bending of the light in a particular medium. why it is getting bent? because of speed of the light in that medium. refraction is bending of the light because of the speed. bending enduku vastundi? speed valla manki bending anadi vastundi, that we are calling as refraction. so ee refractive index ni we are representing with n. n is, how we represent n means speed of the light in air to the speed of the light in medium. speed of the light in air to the speed of the light in medium, that is c by v. do remember this refractive index we are representing with n. n is equal to c by v. c ante enti? speed of the light in air and speed of the light in medium. okay cleared? ikkada nenu oka question adugutanu, speed ki velocity ki difference enti? what is speed, what is velocity? who is going to say? speed is d by t. yes Nihar, speed ki velocity ki difference enti mari? velocity ante change in displacement. exactly, you're right. mu407 speed. yes so speed it is
స్పీడ్ మీన్స్ హౌ వీ డిఫైన్ ఇట్ ఈస్ డిస్టెన్స్ పర్ యూనిట్ టైం. అదే వెలాసిటీ అంటే వెలాసిటీని డిస్ప్లేస్మెంట్ బై టైం అంటున్నాం కదా. అసలు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఎస్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఇస్ ద వెలాసిటీ. అసలు వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ దెన్? డిస్ప్లేస్మెంట్ మీన్స్ మీరు అందరూ చాట్లోనే రెస్పాండ్ అవుతారా, నాట్ ఇన్ వర్డ్స్? అఫ్ కోర్స్ యూ ఆల్ ఆర్ సీరియస్లీ డూయింగ్ గుడ్. అందరూ